నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. వరంగల్ రాజకీయంలో మచ్చలేని నాయకుడు, ఉద్యమ కాలం నుంచి పార్టీకి వెన్నుముకగా నిలిచిన కేసీఆర్ నమ్మిన బంటు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఎప్పుడు ప్రశాంతంగా వివాదాలకు దూరంగా ఉండే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాత్తుగా ఇంత తీవ్ర అస్వస్థకు గురి కావడానికి కారణం ఏమిటి? ఏనాడు చెడు అలవాట్లు లేని, కనీసం నాన్ వెజ్ కూడా ముట్టని ఒక నాయకుడికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయనను అంతగా మానసికంగా, ఆర్థికంగా నిలిపేసింది ఎవరు? ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఆయనను ఎంత ఇబ్బంది పెట్టారో క్లియర్ కట్ గా వివరిస్తా. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. ముందుగా పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి తెలుసుకుందాం. ఆయన వరంగల్ జిల్లాలో అలుపెరుగని పోరాటాలు చేసిన ఉద్యమకారుడు. కేవలం 19 ఏళ్ల వయసులోనే దుగ్గొండి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నో ప్రజా సమస్యలపై కలమెత్తారు. బ్లాక్ కాంగ్రెస్ పేరుతో నాటి దిగ్గజ నేత మద్దికాయల ఓంకార్ పైనే పోరాటం చేసిన చరిత్ర ఆయనది. ఆయన ప్రాణానికి ఉన్న ముప్పును గుర్తించి అప్పటి ప్రభుత్వం కేవలం 22 ఏళ్ల వయసులోనే గన్ లైసెన్స్, ఆ తర్వాత 3 ఏళ్లకు గన్ మ్యాన్లను కేటాయించింది. తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైనప్పుడు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. రైతు నాగలి గుర్తుతో పోటీ చేసి జెడ్పీటీసీగా గెలిచారు. ఫ్లోర్ లీడర్ గా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకంగా 8 ఏళ్లు పనిచేశారు. కేసీఆర్ పోలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీ వ్యూహాలు రచించడంలో ఆయనది కీలక పాత్ర. వరంగల్ రాజకీయంలో ఏ వర్గ పోరు ఉన్నా పెద్ది చెప్పిందే ఫైనల్ నిర్ణయంగా ఉండేది. ఇంత సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నప్పటికీ పెద్ది సంపాదించిన ఆస్తులు ఎంత అంటే ఆశ్చర్యం కలుగుతోంది. తండ్రి ద్వారా వచ్చిన 2 ఎకరాల భూమి, హైదరాబాద్ లో ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ మాత్రమే ఆయన సొంతం. ఇటీవలే వరంగల్లో వాస్తు లోపం ఉందనే కారణంతో తక్కువ ధరకు వచ్చిన ఒక ఇంటిని కొనుగోలు చేశారు. మొత్తం మీద ఆయన ఆస్తుల విలువ 5 కోట్ల రూపాయలకు మించదని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. ఆత్మగౌరవంతో బతికిన ఆయన ఎవరి దగ్గర ఆర్థిక లావాదేవీలు పెట్టుకునేవారు కాదు. వివాదాలు లేని నాయకుడిగా మద్యం, నాన్ వెజ్ కూడా ముట్టని పద్ధతైన జీవితమైనది. కరోనా సమయంలో సొంతగా ఐసోలేషన్ సెంటర్లు పెట్టి ప్రజలకు సేవ చేసిన ఆదర్శవంతమైన పొలిటీషియన్ పెద్ది సుదర్శన్ రెడ్డి. అయితే అటువంటి మచ్చలేని నాయకుడికి సమస్యలు ఎక్కడ మొదలయ్యాయి అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ చైర్మన్ గా పనిచేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆ సమయంలో టెండర్లో జరిగే అక్రమాలపై పూర్తి ఆధారాలు సేకరించి అప్పటి సీఎంకు అందించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 1100 కోట్ల ధాన్యం కొనుగోలు సిండికేట్ పై హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాకుండా విద్యాశాఖలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో బంకర్ బెడ్స్ టెండర్ల అక్రమాలపై పిటిషన్ దాఖలు చేశారు. బయట మార్కెట్లో 17,000కు దొరికే బెడ్ ను 33,000కు కొనుగోలు చేస్తున్నారని ఆధారాలతో సహా సవాల్ చేశారు. ఈ విధంగా ప్రభుత్వంలో జరుగుతున్న పలు అక్రమాలపై కోర్టుల ద్వారా పోరాడటం ఆయనపై ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణమని సమాచారం. ఇక అసలు సమస్య భూముల వ్యవహారంతో మొదలైంది. వట్టినాగులపల్లి వద్ద నర్సంపేట్ ప్రాంత ఆర్యవైశ్యులు కొనుగోలు చేసిన భూమికి సంబంధించి ఎన్నికల సమయంలో డబ్బుల అవసరం పడి వాసవి గ్రూప్ తో అగ్రిమెంట్ చేయించి అప్పు తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల అనుచరులు వాసవి గ్రూప్ తో చేతులు కలిపి ఆ డబ్బులు వెంటనే చెల్లించాలంటూ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ భూమి పెద్ది కోసమే అగ్రిమెంట్ చేశారంటూ సైబరాబాద్ ఎకనామికల్ అఫెన్సెస్ వింగ్ లో ఫిర్యాదు చేయించారు. ఆ తర్వాతే అసలు ప్రెషర్ స్టార్ట్ అయింది. రాత్రికి రాత్రే పెద్ది పిఏగా పనిచేసిన వ్యక్తిని తీసుకెళ్లి కొట్టారంట పోలీసులు. ఆయనకు అప్పులు ఇచ్చిన ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టి వెంటనే డబ్బులు కట్టించాలని సుదర్శన్ రెడ్డిపై ప్రెజర్ పెంచినట్లు పందులు ఆరోపిస్తున్నారు. ఆయన పేరును ఈ కేసులు ఇరికించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగినా ఎవరూ ఆయనకు వ్యతిరేకంగా ఒక్క మాట చెప్పలేదు. కాకపోతే ఒక 10 కోట్ల రూపాయలు వెంటనే సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి రావడం, దానికి తోడు ప్రభుత్వంలో రాజీ పడాలని, కేసులు వెనక్కి తీసుకోవాలని వచ్చిన హెచ్చరికలతో ఆయన తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు మావోయిస్టుల ముప్పు లేదనే కారణంతో గత 30 ఏళ్లుగా ఉన్న గన్ లైసెన్స్ తో పాటు సెక్యూరిటీ గన్మెన్లను కూడా తొలగించారు. ఇవన్నీ ఆయనను నైతికంగా, మానసికంగా కుంగదీశాయి. ఈ వరుస ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తన ఆరోగ్య సమస్యను పెద్ది సుదర్శన్ రెడ్డి పట్టించుకోలేదని
ఆయన అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆ తర్వాతే ఆరోగ్యం పాడై తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే కేసీఆర్ కు ఎంత నమ్మకమో కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ పరంగా ఏ సమస్య వచ్చినా ఆ బాధ్యతను పెద్దికి అప్పగించేవారు కేసీఆర్. అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి ఏది చెప్తే అదే కరెక్ట్, అంతలా నమ్మేవారు కేసీఆర్. వర్గపోరును కూడా తనదైన శైలిలో చాకచక్యంగా పరిష్కరించడంలో పెద్ది తర్వాతే ఎవరైనా అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. అంత నమ్మిన బంటు ప్రియమైన నేత కాబట్టే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి విషమంగా మారడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లారు. ఎలాగైనా మా పెద్దిని కాపాడండి అంటూ వైద్యుల ముందు చేతులెత్తి దండం పెట్టి వేడుకున్నారు. ఆ దృశ్యాలు ఆయనపై కేసీఆర్ కున్న ప్రేమాభిమానాలకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పార్టీలకు అతీతంగా వరంగల్ జిల్లా ప్రజలు, ఆయన అభిమానులు పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకొని తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. రాజకీయాల్లో ఎంతటి ఒత్తిళ్లు ఉన్నా ప్రజాసేవకి అంకితమైన పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనము కోరుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యగ్రహి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.